విజయ్ సీఎం అయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎందుకు వెనకబడిపోయాడు? పొలిటికల్ గా వచ్చిన క్రేజ్ సినిమాలకి ఉపయోగపడలేదా? జననాయగన్ విజయ్ చివరి సినిమా అని చెప్పినా ఆడియన్స్ ఎందుకు పట్టించుకోలేదు? ఫస్ట్ డే కలెక్షన్స్ ఎందుకు అంత తక్కువగా వచ్చాయి? హావ్ ఎ లుక్. సంక్రాంతికి రావాల్సిన సినిమా సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడి 7 నెలల తర్వాత థియేటర్స్ లోకి వచ్చింది. సీఎం అయ్యాక జననాయగన్ కు కావాల్సినన్ని థియేటర్స్ దొరికాయి. ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే సినిమాను ప్రదర్శించారు. అయినా కలెక్షన్స్ వేట్లో వెనుకబడిపోయింది. మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటుతుంది అనుకుంటే 81 కోట్లు మాత్రమే వచ్చింది. జననాయగన్ కలెక్షన్స్ ను విజయ్ గత చిత్రాలతో పోలుస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. లాస్ట్ మూవీ గోట్ మొదటి రోజు 104 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో 146 కోట్లు కలెక్ట్ చేసి విజయ్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న బీస్ట్ సైతం మొదటి రోజు 86 కోట్లు రాబడితే జననాయగన్ కు 81 కోట్లు మాత్రమే వచ్చాయి. జననాయగన్ తెలుగులో జననాయకుడిగా డబ్బైంది. భగవంత్ కేసరికి రీమేక్ అయినా తెలుగులో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారు. మొదటి రోజు 3.80 కోట్లు గ్రాస్ రాగా 2 కోట్ల షేర్ వచ్చింది. సినిమాను 14 కోట్లకు అమ్మగా ఇంకా 12 కోట్లు రావాలి. చూస్తూ ఉంటే 5 కోట్ల షేర్ మార్క్ దాటడం కూడా కష్టమే అనిపిస్తోంది. భగవంత్ కేసరితో బాలయ్య ఓ మార్క్ క్రియేట్ చేశాడు. కెరియర్ గుర్తుండిపోయే రోల్ పోషించాడు. బాలయ్య యాక్టింగ్ తో విజయ్ ను పోల్చి చూస్తే మ్యాచ్ చేస్తాడా అన్న డౌట్ తెలుగు ఆడియన్స్ లో మొదటి నుంచి ఉంది. అయితే ఏజ్డ్ క్యారెక్టర్ ను కూడా విజయ్ రెగ్యులర్ ఫార్మేట్ లోనే చేశాడు గానీ డిఫరెన్స్ చూపించలేదు. ఇక దర్శకుడు హెచ్ వినోద్ విలన్ కథను మార్చేసి కూనీ చేశాడు. జననాయగన్ ని తెలుగు ఆడియన్స్ చూడకపోవడంలో ఒక అర్థం ఉంది. భగవంత్ కేసరికి రీమేక్ కావడంతో చూసిన సినిమానే మళ్ళీ చూడాలి అనుకోలేదు. మరి తమిళ తంబిలు ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? హావ్ ఎ లుక్. జననాయగన్ రిలీజ్ కాకుండానే పార్టులుగా యూట్యూబ్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ పైరసీ చూసేసిన వాళ్ళు థియేటర్స్ లో మళ్ళీ చూడాలనుకోలేదా? అందుకే ఓపెనింగ్స్ తగ్గి ఫస్ట్ డే కనీసం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయలేదేమో అనిపిస్తోంది. భగవంత్ కేసరిలో కొన్ని ఎపిసోడ్స్ విజయ్ కు బాగా నచ్చడంతో ఇదే సినిమాను తన చివరి సినిమాగా రీమేక్ చేయాలని పట్టుబట్టాడు విజయ్. ఒరిజినల్ వెర్షన్ ను డిటో దించేస్తే కథా కథనం ఎమోషన్ గా సాగేది. కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎమోషన్ ని పక్కన పెట్టి ఎలివేషన్ కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. విజయ్ పొలిటికల్ మైలేజ్ కోసం స్టోరీ సోల్ ను చంపేశారు. జననాయగన్ తెలుగులో ఎలాగూ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. అయితే ఓవరాల్ గా హిట్ అవుతుందేమో చూడాలి మరి. విజయ్ లాస్ట్ మూవీ గోట్ తెలుగు ఆడియన్స్ కు నచ్చకపోయినా హిట్ అయింది. గోట్ ను వరల్డ్ వైడ్ 185 కోట్లకు అమ్మితే 225 కోట్లు వచ్చింది. మరి ఇదే మ్యాజిక్ జననాయగన్ విషయంలో వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.